హలో ఫ్రెండ్స్, ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా నేను నోట్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇంతకు ముందు కూడా థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఒక వీడియో చేశాను. అందులో ఏం చెప్పాను అంటే మనం ఈజీగా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, దానివల్ల వచ్చే యూజెస్ ఏంటి, రివిజన్ టైంకి మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది మాత్రమే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. కానీ కొంతసేపు చూసి ఈ వీడియో సేమ్ అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అందులో కూడా ఒక 2-3 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత చెప్పాను అనమాట. ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది సేమ్ అని మాత్రం అనుకోకండి. అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు లాస్ అవుతారు. సో ఈ వీడియోలో కంప్లీట్ తెలుగు టెక్స్ట్ బుక్, థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎంత ఈజీగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేనే నోట్స్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో దట్ ఏంటంటే మీరు ఇది చదువుకుంటే మీకు మ్యాక్సిమం 70-80% మనకి నోట్స్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. అండ్ రివిజన్ టైంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు రివైజ్ చేసుకోవడానికి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ వచ్చి తెలుగు తల్లి. ఇది సంసిద్ధత పాఠం. దీని ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. కవి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు, అంటే శ్రీశ్రీ గారు. ఈయన కాలం 14/4/1910 నుండి 15/6/1983 వరకు. ఈయన రాసిన రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, అనంతం అనేది వారి స్వీయ చరిత్ర. ఇంకా ఈయనకు వచ్చిన బిరుదులు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 1972లో. అలాగే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది. ఈయన ఎన్నో చలనచిత్రాలకు కూడా సాహిత్యాన్ని అందించారు, అలాగే పాటలు కూడా రాశారు. కాబట్టి ఈయనకి ఉత్తమ సాహిత్యానికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా వచ్చింది. అలాగే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇంకా ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే శ్రీశ్రీ గారు అభ్యుదయ యుగకర్త, మహాకవి, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఇక నెక్స్ట్ లెసన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి మర్యాద చేద్దాం. ఇది కూడా సంసిద్ధతా పాఠం. ఇది ప్రక్రియ వచ్చి కథ. ఇతివృత్తం హాస్యం అనమాట. సో దీనికి కవులు వీళ్ళు ఇదేం లేదు. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చి మంచి బాలుడు. ఇది ప్రక్రియ గేయ కథ. నెక్స్ట్ ఇతివృత్తం సహానుభూతి. కవి పేరు ఆలూరి బైరాగి గారు. ఈయన 20వ శతాబ్దపు కవి. అగ్రశ్రేణి తెలుగు కవులలో ఈయన ఒకరనమాట. ఈయన కాలం 5-11-1925 నుండి 9-9-1978 వరకు. ఈయన రాసిన రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్యభవనం, బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. నెక్స్ట్ ఈయనకు వచ్చిన బిరుదులు సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఇంకా ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించేవారనమాట. నెక్స్ట్ వచ్చి ఈ మాసపు కథ కలపండి చేయి చేయి. సో దీన్ని రచించిన వారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు. ఈయన కాలం 1-11-1897 నుండి 24-2-1980 వరకు. నెక్స్ట్ ఈయన రాసిన రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. ఈయనకు వచ్చిన బిరుదులు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇంకా ఈయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అదేంటంటే ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారనమాట. ఈయన అచ్చమైన తెలుగు కవి అంటారు ఈయన్ని. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు అనమాట. అందుకే వారిని కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షు సముద్రంతో పోల్చారు. శ్రీశ్రీ గారు ఈయన కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చారు. ఇక్షు సముద్రం అంటే ఇది కూడా సప్త సముద్రాల్లో ఒకటనమాట. దాన్ని ఇక్షు సముద్రం అంటారు. ఫోర్త్ లెసన్ నా బాల్యం. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం కళలు. కవి పేరు షేక్ నాజర్ గారు. షేక్ నాజర్ గారి తండ్రి షేక్ మస్తాన్, తల్లి గారు బినాబీ గారు. నెక్స్ట్ కాలం 5-2-1920 నుండి 21-2-1997 వరకు. ఈయన రచనలు పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, ఆలూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్ర కథలు రూపొందించేవారట. ఈయనకు వచ్చిన బిరుదులు పద్మశ్రీ అవార్డు వచ్చింది 1986లో. ఇంకా ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే షేక్ నాజర్ గారు తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు అక్షరీకరించారు. అంటే షేక్ నాజర్ గారు తన జీవిత కథను తానే చెప్పుకున్నారట. దాన్ని ఎవరు చెప్పారు మనకి? అంగడాల రమణమూర్తి గారు. ఆయన అక్షరీకరించారు, అంటే ఆయన రచనల్లో రాశారు. ఇంకా స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథను పింజారి అని పేరు పెట్టుకున్నారు. ఆయన చెప్పుకున్న దానికి పేరు ఏం పెట్టారు? పింజారి అని పేరు పెట్టారు అనమాట. నెక్స్ట్ ఈ మాసపు పాట బంగారు పాపాయి.
దీన్ని రాసిన వారు మంచాళ జగన్నాథరావు గారు. ఈయన కాలం 1921 నుండి 1985 వరకు. ఈయన గురించి కొంత ఇన్ఫర్మేషన్. మంచాళ జగన్నాథరావు గారు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారులు, కృతులకు స్వరరచన చేసేవారట. నెక్స్ట్ 5th లెసన్ పొడుపు పిడుపు. సో ఇది సంభాషణ, దీని ప్రక్రియ సంభాషణ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి పేరు చింతా దీక్షితులు గారు. ఈయన కాలం 25/8/1891 నుండి 25/8/1960 వరకు. ఈయన రాసిన రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పెడతలు. నెక్స్ట్ ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈయన కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ఈయన ముఖ్యులు అనమాట. ఇంకా గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాశారు. నెక్స్ట్ ఈ మాసపు పాట చందమామ. దీన్ని రాసిన వారు నండూరి రామ్మోహన్ రావు గారు. ఈయన కాలం 24/4/1927 నుండి 2/9/2011 వరకు. నెక్స్ట్ ఈయన రాసిన రచనలు హరివిల్లు, బాలగేయాలు, సంపుటం, విశ్వదర్శనం, అక్షరయాత్ర. ఇంకా ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నరావతారం, విశ్వరూపముల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభమైన శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. ఇంకా మార్క్ ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరిఫిన్ వంటి అనువాదాలు కూడా ఈయన చేశారనమాట. 6th లెసన్ మే మేకపిల్ల. ప్రక్రియ కథ, ఇతివృత్తం పరస్పర సహకారం. కవి చందమామ కథలివి. నెక్స్ట్ 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథలివి. నెక్స్ట్ ఈ మాసపు పాట తెలుగు తోట. ఇది రాసింది కందుకూరి రామభద్రరావు గారు. ఈయన కాలం 31/1/1905 నుండి 8/10/1976 వరకు. ఈయన రచనలు లే మొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఈయన కవి, విద్యావేత్త. 7th లెసన్ పద్యరత్నాలు. ఇవన్నీ కూడా పద్యాలు, ఇవి నైతిక విలువలు కూడిన పద్యాలు అనమాట. వీటి గురించి ఇంక ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అంటే ఒక్కొక్క పద్యం ఒక్కొక్కరు రాసిన వారు అలా పెడతారనమాట, అన్నీ కలిపి. నెక్స్ట్ ఈ మాసపు పాట అందమైన పాట. ఇది రాసిన వారు జీవి సుబ్రహ్మణ్యం గారు. 1/9/1935 నుండి 15/8/2006 వరకు ఈయన కాలం. ఈయన విద్వాంసులు, విమర్శకులు. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేశారు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాల రచనలు చేశారనమాట ఈయన. నెక్స్ట్ 8th లెసన్ మా ఊరి ఏరు. ఇది గేయం, దీని ప్రక్రియ గేయం. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. నెక్స్ట్ ఇది రాసిన వారు మధురాంతకం రాజారాం గారు. ఈయన కాలం 5/10/1930 నుండి 1/4/1999 వరకు. ఈయన సుప్రసిద్ధ కవులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఈయన ఉత్తమ ఉపాధ్యాయులు. నెక్స్ట్ ఈ మాసపు పాట పంటచేలు. దీన్ని రాసిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈయన కాలం 1/6/1919 నుండి 25/10/2012 వరకు. ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. ఈయన గీతకర్త. నెక్స్ట్ 9th లెసన్ తొలి పండుగ. దీని ప్రక్రియ కథనం, ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. కవి పేరు కస్తూరి నరసింహమూర్తి గారు. నెక్స్ట్ ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. నెక్స్ట్ ఈ మాసపు పాట అందాల తోటలో. ఈ మాసపు కథ నక్కయుక్తి జానపద కథ. దీన్ని రాసిన వారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. 1892 నుండి 1980 వరకు ఈయన కాలం. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి, శతపత్రము, కేనోపనిషత్తు అనేవి ఈయన రచనలు. నెక్స్ట్ గద్వాల సంస్థాన కవి ఈయన. అవధాన విద్యలో నిష్ణాతుడు. సహస్ర అవధాని ఈయన. సో ఇక్కడతో మనం 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్, వాటి ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవి పేర్లు, కాలం, రచనలు, బిరుదులు, ఇంకా కవుల గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాము. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కానీ హెల్ప్ అయింది అనిపిస్తే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బాయ్.